పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే తెలంగాణ జర్నలిస్టులను మరి తీసుకుపోయి జైల్లో వేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని జైల్లో వేస్తున్నారు అనేసి చెప్తున్నారు. మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది? తెలంగాణ జర్నలిస్టుల పైన ఎందుకు అక్రమంగా కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు? ఇది తెలంగాణ నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్ర మళ్ళీ కలిసిపోయిందని చెప్పేసి అనుకుంటుండో, లేకపోతే రెండు రాష్ట్రాలకి ఈయననే సీఎం అని చెప్పేసి అనుకుంటుండో నాకు అర్థమైతే లేదు. అసలు ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రాలో ఉన్న పవన్ కళ్యాణ్ తిడుతుంటే తెలంగాణలో జర్నలిస్ట్ అయ్యని చెప్పి ఒక జర్నలిస్ట్ మాట్లాడలేక ఏమంటారో హక్కు లేదా? ఇప్పుడు తెలంగాణ అయితేంది, ఆంధ్ర అయితేంది. సరే నువ్వు సీఎం కాబట్టి, నువ్వు తెలంగాణ సీఎం కాబట్టి నువ్వు ఆంధ్ర గురించి మాట్లాడే అధికారం నీకు లేదు. ఒక జర్నలిస్ట్ అటు తెలంగాణ గురించి అన్నా మాట్లాడతాడు, ఆంధ్ర గురించి అన్నా మాట్లాడతాడు, లేకపోతే యావత్ ప్రపంచం గురించి అన్నా మాట్లాడతాడు. వానికి ఏమంటారో వాయిస్ రైజ్ చేసే ఛాన్స్ ఉంది వాడికి. వాడు మాట్లాడతాడు, ఎందుకంటే వాడు ప్రపంచంలో ఎన్నో చూస్తాడు కాబట్టి మాట్లాడే అధికారం ఉంటుంది. ఆయన తప్పుగా మాట్లాడలేదేంది? పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా, తెలంగాణ మీ అయ్య జాగిరా అని చెప్పేసి అన్నాడు కదా. మరి ఆ రోజు ఏమైంది? నువ్వు తెలంగాణకి సీఎం అయి నువ్వు ఉన్నావు, కానీ నువ్వు అసలు తెలంగాణోడు అర్థం కాదు, ఆంధ్రోడు అర్థం కాదు, లేకపోతే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సంబంధం లేనట్టు ఉంటావు నువ్వు. అయితే నాకు తెలిసి ఎవరో ఆంధ్ర పోలీసు వాళ్ళకి తెలంగాణలోకి అనుమతి ఇచ్చేసి ఆయనను అరెస్ట్ చేయించడం ఏంది? సరే అరెస్ట్ చేయించినావు, అది చేసినావు, ఇది చేసినావు. మళ్ళా ఒక ఆడబిడ్డ, నువ్వు అంటావు కదా అందరు ఆడబిడ్డలతో సమానం, ఒక ఆడబిడ్డ తెలంగాణ మొత్తం దత్తత తీసుకున్న ఆడోళ్ళని అందరిని అని చెప్పేసి నా అక్క నా చెల్లి అని చెప్పేసి అని అంటావు కదా. మరి సొంతం నీ అక్కనో నీ చెల్లెని ఇట్లా గుంజులాడుతూ నువ్వు చూస్తావా? అమ్మ చేతి బట్టి ఇట్లా అని చెప్పేసి ఇట్లా ఎన్ని రకాలుగా అన్నారు. మరి ఏమైంది? టీవీ చూస్తలేవా? న్యూస్ చూస్తలేవా? సీఎం పదవి వస్తే కాలు మీద కాలు వేసుకొని సోఫాలు ఇంట్లో వండుకుంటున్నావా? నువ్వు ఒక జర్నలిస్టు పైననే నువ్వు ఇంతగానం రుబాబు చెల్లిస్తున్నావు అంటే రేపు ఏమన్నా కామన్ మ్యాన్ ఎవడన్నా మాట్లాడుతుంటే వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తావేమో. అరే పవన్ కళ్యాణ్ ఇట్లా తిట్టిండు, అరే చంపేసుకొని పోంటారా తెలంగాణకు అని చెప్పేసి. ఇంతనన్నా సిగ్గు శరం ఏమైనా ఉండాలి. నిజంగా చెప్తున్నా, వేరే వాళ్ళకి తెలంగాణ రావడానికి ఎంతమంది పోరాడారు తెలుసా? అప్పుడెప్పుడో నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది పోరాడారు. కేసీఆర్ కూడా నిరాహార దీక్ష చేసి సావనిక దగ్గరకు వచ్చిండు. ఇవన్నీ గుర్తున్నాయా నీకు? అట్లా నువ్వు ఒకరికి ఛాన్స్ ఇస్తుంటే ఇంకో వేరేోటి తీసుకుంటుండు. ఇప్పుడు మైదర్ గాడు వాడు వీడు అని చెప్పేసి అన్నాడు కదా. నీలాంటి వాళ్ళ చెలువు చూస్తే ఎంతమంది ఎక్కుతారు మీదికి. కొంచెమన్నా సిగ్గుశరం ఏమైనా ఉండాలి. నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో ఫస్ట్ అవి కాపాడు. ఆంధ్ర గురించి నీకు అనవసరం. తెలంగాణలో ఏమైతే హామీలు ఇచ్చినావో, ఏవైతే రుణమాఫీలు చేసినావో వేస్తావు కదా దొంగ ఓట్లు. దొంగ ఓట్లు అంట, దొంగ ఓట్లు మొత్తం వేసే అన్ని దొంగ ఓట్లే నువ్వు. నేను అది చేస్తా ఇది చేస్తా, జూన్ 12 తారీఖు వరకు అయిపోతుంది, వచ్చే సంవత్సరం వచ్చే వరకు అయిపోతుంది, రుణమాఫీ పడుతుంది, అది ఇది అని చెప్పేసి ఇన్ని రకాలుగా అబద్ధాలు ఆడుకుంటూ వస్తున్నావు కదా. మరి దేనికి ఇవన్నీ? ఈరోజు ఆయనకు పర్మిషన్ ఇచ్చినావు, రేపన్నాడు చంద్రబాబు నాయుడు తిడుతున్నా అని చెప్పేసి ఎవరినో ఒకరిని చంపేపిస్తావు. 2 సంవత్సరాలు ఉంది ఇంకా బిడ్డ, ఇంకా ఎన్ని నాటకాలు చేస్తావో ఎంత చేస్తావో చేసుకో. నీకు కరెక్ట్, నీకు తగ్గట్టు మొగుడు వస్తాడు. ఎవరు? కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వచ్చినప్పుడు అప్పుడు నీకు కనిపిస్తుంది. మొన్న చూసుకుంటే ప్రశ్న రావాలి, నిన్న చూసుకుంటే మరి కేవీఆర్, రేపు ఇంకొక జర్నలిస్ట్ మాట్లాడితే ఇంకో జర్నలిస్ట్ని కూడా తీసుకుపోయేస్తారు. ఏదైనా కేసు ఉంటే తీసుకెళ్ళి కోర్టులో అప్పచెప్పాలి. అలాంటిది కాకుండా ఇప్పుడు 3rd డిగ్రీ ఇప్పించి కోర్టుకు తీసుకెళ్ళి బెయిల్ రాకుండా చేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు కరెక్టే కాదు, తప్పే అది. అసలు నిజంగా అదే అంటున్నా కదా, రేవంత్ రెడ్డిదే తప్పు. సరే నువ్వు అంతగానం నీకు అంతగానం పౌరుషం ఉంటే, సరే పవన్ కళ్యాణ్ మీద అంత అభిమానం ఉంటే, నీ సొంత నాయకులు ఎవరైతే నీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు మరి పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిరా అని చెప్పేసి తిట్టినప్పుడు మరి అప్పుడు వాళ్ళ మీద ఎందుకు నువ్వు పర్మిషన్లు ఇచ్చి వాళ్ళని ఆంధ్ర పోలీస్ స్టేషన్ వెళ్ళిపోలే నువ్వు? మరి నీకు అంత ఉంటే, మరి అంత పవర్ ఉంటే మరి ఏ కోర్టు కన్నా దేనికన్నా సబ్మిట్ చేయాలి నువ్వు. అంతేగాని డైరెక్ట్ వాళ్ళ చేతిలో పెట్టి తీసుకుపోతారు, చంపేస్తారు, ఏదో ఒకటి చేస్తారు, కొడతారు, తిడతారు. ఆ ప్రాణాన్ని కాపాడుకుంటావు నువ్వు. ఏదో పెద్ద తెలంగాణ మొత్తం నా చేతిలో ఉందని చెప్పేసి ఆనికి రాసి సగం సగం మంచినాడు పంచుతున్నావు. అసలుకి ఇంతనన్నా సిగ్గు శరం ఏమైనా ఉండాలి. వేరే రాష్ట్ర వాళ్ళకి అధికారం ఇవ్వడానికి. నువ్వు తీసుకోవాలి అధికారము. అట్లాంటిది వేరే వాళ్ళకి అధికారం ఇచ్చేసేసి వేరే వాళ్ళని మన మీద ఎక్కిస్తున్నావు. నువ్వు వేరే వాళ్ళ మీద ఎక్కబోయి నువ్వు మా మీద ఎక్కుతున్నావు ఇంకా. సో టోటల్గా చెప్తున్నా, ఎవరు తప్పు లేదు. ఇది పవన్ కళ్యాణ్ తప్పు లేదు, ఎవరు తప్పు లేదు. ఫస్ట్ ఈయన తప్పే, సీఎం రేవంత్ రెడ్డిదే తప్పు.